and in verse 19. అదే విధంగా 19వ వచనం కూడా. So the key is this, to understand that John is not here in the first century AD, but he has been transported to the future. మరి యోహాను మొదటి శతాబ్దంలో, మరి క్రీస్తు మొదటి శతాబ్దంలో లేడు కానీ ఆయన మరి రూపాంతరం చెంది చాలా దూరం వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. And according to verse 19, 19వ వచనం ఆధారం చేసుకొని we have seen the divisions of the book of Revelation. ప్రకటన గ్రంథం యొక్క విభజనను మనం అక్కడ చూడగలుగుతున్నాం. That it talks or it divides the book into 3 parts. పరిశుద్ధ గ్రంథమైన ప్రకటన గ్రంథం మరి 3 భాగాలుగా మనం విభజిస్తున్నాం. The division is based on what the Bible says. బైబిల్ ఏమి చెబుతుందో ఆ వచనాన్ని ఆధారం చేసుకొని మనం ఈ ప్రకటన గ్రంథాన్ని విభజిస్తున్నాం. The things which thou hast seen talks about the past. మరి నీవు చూచిన వాటిని అంటే గతాన్ని గురించి మాట్లాడుతుంది. The things which are. ఉన్న వాటిని. Remember, the things which are to John are these things. మరి యోహానికి ఉన్న వాటిని అని చెప్తున్నప్పుడు ఈ శ్రమల కాలంలో ట్రిబులేషన్ లో జరుగుతున్నటువంటి సంభవాల గురించి దేవుడు తెలియజేస్తున్నాడని అర్థం చేసుకోవాలి. Because John is in the day of the Lord. ఎందుకంటే యోహాను ఈ ప్రకటన గ్రంథం రాస్తున్నప్పుడు ఆయన ప్రభు దినంలో ఉండి ప్రభు దినాన్ని గురించి మాట్లాడుతున్నాడు. He has been transported. ఆయన పైకి ఎత్తబడ్డాడు, మరి ప్రభు దినంలో ఉండి మాట్లాడుతున్నాడు. And he is looking at the things of the day of the Lord. శ్రమల కాలంలో ప్రభు దినంలో జరుగుతున్నటువంటి సంభవాలన్నీ చూస్తూ యోహాను ఈ పుస్తకాన్ని రాస్తూ ఉన్నాడు. And then it says the things which shall be hereafter. మరి వీటి తరువాత కలగబో వాటిని గురించి అని చెప్తున్నాడు. That would be talking about the millennial reign of Christ. అంటే యేసుక్రీస్తు యొక్క 1000 ఏళ్ల పరిపాలన గురించి ఆ మాటలు రాయబడుతున్నాయి. So these are the 3 divisions of the book of Revelation. ప్రకటన గ్రంథాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ 3 విభజనలు మనం గ్రహించాలి. I know that some of you would be waiting for me to talk about what's happening in the world today. మరి ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాల గురించి పాస్టర్ గారు మాట్లాడితే బాగుండని మీలో చాలా మంది ఎదురు చూస్తున్నారు. We will come to that. మనం ఆ సందర్భాన్ని కూడా తప్పకుండా వస్తాం. But you see, unless we have a solid foundation of God's word, ఒక స్థిరమైనటువంటి పునాది దేవుని వాక్యంలో మనం వేసుకొనకుండా it's impossible to understand these things. మనం ఈ సంభవాలను గ్రహించటం, అర్థం చేసుకోవటం చాలా కష్టం. But I want to say something else also. అయితే మరొక విషయాన్ని కూడా నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. The difference between studying only what's happening in the world and studying what's in the Bible, కేవలం లోకంలో ప్రస్తుతం జరిగే వాటిని మాత్రమే చదవటానికి లేక పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకొని చదవటానికి గల వ్యత్యాసం ఏంటంటే, if you are looking only at what's happening in the world, కేవలం ఇప్పుడు ప్రస్తుతం లోకంలో జరుగుతున్న సంభవాలు మాత్రమే మనం ధ్యానిస్తే, it tells that we are looking to be entertained. మనం ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కొరకు, ఆహ్లాదం కొరకు మనం విషయాలను గ్రహిస్తున్నట్టే మనకు అర్థమవుతుంది. It would be a little better than watching a secular program. మరొక సెక్యులర్ ప్రోగ్రామ్ చూడటం కంటే కూడా వాటిని గ్రహించడం కొంచెం ఆహ్లాదంగా మనకు అనిపించవచ్చు. Right, because this is biblical, so our conscience won't be pricking us a lot. ఎందుకంటే ఇది బైబిల్ సంబంధించిన విషయం గనుక మన మనస్సాక్షి మనల్ని అంతగా గద్దించకపోవచ్చు. So it would be like Christian entertainment. అది ఎలా ఉంటుందంటే ఒక క్రైస్తవులకు సంబంధించిన ఆహ్లాదకరమైన కార్యక్రమంగా ఉంటుంది. That will not build you up in the faith. అలా కేవలం వాటినే చదివి ధ్యానించడం ద్వారా అది నీ విశ్వాస జీవితానికి ఏ విధముగాను దోహదపడదు. It will only satisfy your curiosity. కేవలం నీ ఆసక్తిని మాత్రమే ఆ విషయాలు సంతృప్తి పరచగలవు. But if you study the word of God, అయితే మనం దేవుని వాక్యాన్ని క్షుణ్ణముగా గ్రహించగలిగితే and lay a solid foundation for our lives, ఒక స్థిరమైన పునాదిని మన ఆత్మీయ జీవితాలకు మనం వాక్యం ద్వారా వేసుకోగలిగితే, then you will see that your understanding of what's happening in the world will change. ఇప్పుడు ప్రస్తుతం లోకంలో జరుగుతున్నటువంటి విషయాల్ని మనం అవగాహన చేసుకోవటంలో మన ఆలోచన విధానం మారుతుంది. Look at verse 3 of Revelation chapter 1. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు. The blessing will not come by simply looking at what's happening in the world. కేవలం లోకంలో ప్రస్తుతం జరుగుతున్న వాటిని చూడటం ద్వారా ధన్యత, ఆశీర్వాదం రాదండి.
The blessing comes to those who read what's in the book of Revelation, ప్రవచన వాక్యములను చదివే వాడికి ధన్యత వస్తుంది. and to the one who hears what's written there, వాటిని అందులో వ్రాయబడిన వాటిని వినేవాడికి ధన్యత వస్తుంది. and to the one who keeps that which is written there. వ్రాయబడిన సంగతులను గైకొనిన వాడికి ధన్యత వస్తుంది. I'm sure you will be blessed by the Lord. మరి ధన్యులు అన్నటువంటి మాట వినటానికి మీరు అందరూ ఇష్టపడతారని ఆశపడుతున్నాను. If you want to be blessed, మనం దేవుని చేత ఆశీర్వదించబడాలి అని అంటే you should have a solid understanding of this book and then look at what's happening in the దేవుని world. వాక్యాన్ని స్థిరంగా అర్థం చేసుకోగలిగినటువంటి విషయాన్ని కలిగి ఉండి ప్రస్తుతం లోకంలో జరుగుతున్న వాటిని మనం గమనించాలి. Now last week or the last time we were here, గడిచిన వారంలో మనం ఇక్కడ ఉన్నప్పుడు we looked at the difference between the book of Revelation and the rest of the Bible. ప్రకటన గ్రంథానికి మిగతా పరిశుద్ధ గ్రంథానికి ఉన్నటువంటి వ్యత్యాసాలు మనం చూసాం. We have seen that the first 3 chapters of the book of Revelation have a different plan of salvation than what is there today. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మనం చూసినట్లయితే రక్షణను గురించినటువంటి ప్రణాళిక మరి ఈ 3 అధ్యాయాల్లో చాలా వ్యత్యాసముగా వేరొక కోణంలో మనకు కనబడుతున్నది. Then we have seen that it's different also in chapters 4 through 19. 4 నుండి 19 అధ్యాయాల వరకు కూడా మరి వేరే వ్యత్యాసాన్ని మనం అక్కడ చూడవచ్చు. We have seen in chapter 14 14వ అధ్యాయాన్ని మనం చూసాం. that once the mark of the beast is taken, ఒక్కసారి మృగం యొక్క గుర్తు తీసుకొనబడినప్పుడు people will lose their salvation. ప్రజలు వారి రక్షణను కోల్పోయినట్లే. And we have seen that's what the Bible is saying in the book of Hebrews, in 1 John and in James. హెబ్రీయులకు రాసిన పత్రికలో, మొదటి యోహానులో, యాకోబు పత్రికలో దేవుని వాక్యం అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. So these verses are talking about the tribulation. ఈ వచనములన్నీ కూడా శ్రమల కాలాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి వచనాలు. Now look at one more passage in chapter 14 of Revelation. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. Look at verse 12. 12వ వచనాన్ని దయచేసి గమనించండి. దేవుని ఆజ్ఞలను యేసును గుర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుచున్నది. Do you see that? Those who keep the commandments, దేవుని ఆజ్ఞలను, that's the first one, అది మొట్టమొదటి విషయం. and then the faith of Jesus. యేసుక్రీస్తును గురించినటువంటి విశ్వాసమును. What does that tell you? ఈ రెండు విషయాలు ఏం తెలియ Church, లేక రోమన్ క్యాథలిక్ సంఘాలు, or the Mormons, లేకపోతే మార్మన్స్, or the Jehovah's Witnesses, లేక యెహోవా సాక్షులు, right? All these have added to the faith of Jesus Christ. మరి ఈ సంస్థలన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క విశ్వాసానికి అనేకమైనటువంటి విషయాలు జోడించి వారు మాట్లాడుతున్నారు. So that's why you will see that the people in these so-called churches ఇప్పుడు మనం ఇక్కడ రాయబడినటువంటి సంఘాల్లో ఉన్నటువంటి ప్రజలు are like slaves. వారు వారి యొక్క విశ్వాసాల్లో బానిసలుగా ఉంటున్నారు. They live in fear. వారు ఎప్పుడు కూడా భయంతోనే ఉంటారు. అర్థమవుతుందా మీకు? But the Bible says that
where the Spirit of the Lord is, there is liberty. దేవుని వాక్యం ఏమంటుందంటే దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. But they don't have that liberty. అయితే మనం చెప్పబడినటువంటి ఈ సంఘాలన్నిటిలో ఆ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని వారు కలిగి లేరు. You know why? ఎందుకో తెలుసా? Because their salvation is based on works. ఎందుకంటే వీరి రక్షణ ఇంతకుముందు మనం ప్రకటన గ్రంథంలో చదివినట్లుగా క్రియల మీద ఆధారపడి ఉన్నది. You see the difference? వ్యత్యాసాన్ని గమనించండి. What they have done is taken doctrine that belongs to the tribulation and applied it to us in this church age. మరి శ్రమల కాలంలో ఉన్నటువంటి సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చి రక్షణ గురించి ప్రస్తుతం సంఘ యుగంలో కలిపేసి బోధిస్తూ ఉన్నారు. Look at Revelation 12:17. మరి ప్రకటన గ్రంథం 12:17 దయచేసి గమనించండి. ప్రకటన 12:17 అందుచేత ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలను గైకొనుచు యేసును గురించి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారిలో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. You know who these people are who keep the commandments and the faith? ఈ దేవుని ఆజ్ఞలను గైకొంటూ యేసుక్రీస్తును గురించిన సాక్ష్యం ఇస్తున్నటువంటి వీరందరూ ఎవరో తెలుసా? In the tribulation they are Jews. వీరు శ్రమల కాలంలో యూదులుగా ఉన్నటువంటి వారు. In chapter 12, in the first few verses, you will see that they belong to Israel. ప్రకటన గ్రంథం 12 ఆరంభ వచనాలు చూస్తే వారు ఇజ్రాయేలుకు సంబంధించినటువంటి వారని మనకు అర్థమవుతుంది. It is works based salvation. అది మరి Works based. మరి వారు క్రియల మూలముగా కలుగుచున్నటువంటి విశ్వాసం రక్షణ. Look at Hebrews chapter 6 verses 10 through 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు ఒకసారి మనం చూద్దాం. 6:10 ఏలయనగా 6:10 Yes. ఏలయనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు You're looking at హీబ్రూస్ Hebrews. హీబ్రూస్ 6:10 మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనబరచవలనని అపేక్షించుచున్నాము. You see that unto the end. మరి తుదమట్టుకు అంతము మట్టుకు అని అంటూ ఉన్నాడు. That's talking about the tribulation. మీ ఆసక్తిని తుదమట్టుకు కనబరచడనంటే శ్రమల కాలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. And he says that you should be like those who get the promises by faith and patience. విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొనిన వారిని పోలి నడుచుకున్నట్లు అంటున్నాడు. Who is it who inherit promises? మరి ఈ వాగ్దానాలను స్వతంత్రించుకునేటువంటి వారు ఎవరండి? You know the word inherit. స్వతంత్రించుకోవటం అన్న మాట మీరు విన్నారా? Inheritance, right? మరి స్వాస్యము. Our inheritance is in heaven, the Bible says. మన స్వాస్యము ఎక్కడుందంట? పరలోకమందున్నది. But this inheritance అయితే ఇక్కడ చెప్పబడినటువంటి స్వాస్యము is an earthly inheritance. ఇది భూ సంబంధమైనటువంటి స్వాస్యం. To whom is it given? మరి ఈ స్వాస్యం ఎవరి కొరకు ఇవ్వబడింది? Firstly, this is inheriting promises. ఇది స్వతంత్రించుకొనదగినటువంటి వాగ్దానములు. This is not salvation. రక్షణ కాదండి. రక్షణ గురించి ఇక్కడ మాట్లాడలేదు. It's talking about promises. కేవలం వాగ్దానాల గురించి ఇక్కడ చెప్పబడింది. What promises? ఏ విధమైన వాగ్దానం? Not like how you and I think about promises. మరి మనము ఎలాగైతే వాగ్దానాల గురించి ఆలోచిస్తామో ఆ విధమైన వాగ్దానం కాదు. Lord, what promise do you have for me today? ప్రభువా ఈ రోజు నీవు నాకు ఇచ్చే వాగ్దానం ఏంటి అని మనం ఆలోచిస్తాం. What promise do you have for this situation? ఈ పరిస్థితికి నీవు ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటి ప్రభువా? That's not what it's talking about. ఈ అలాంటి వాగ్దానం గురించి ఇది మాట్లాడలేదు. It's talking about the promises given to Abraham. ఇది అబ్రహాముకి ఇవ్వబడినటువంటి వాగ్దానం గురించి మాట్లాడుతున్న మాట. It's talking about the promises given to David. దావీదుకి ఇవ్వబడినటువంటి వాగ్దానాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి మాట. These are promises related to Israel. అనగా ఇవి ఇశ్రాయేలులకు సంబంధించినటువంటి వాగ్దానములు ఇంటూ ఉన్నాయి. And they have to inherit it because it comes from their fathers. ఇవి వారి పితరులైనటువంటి అబ్రహాము దావీదు నుండి వస్తున్నటువంటివి గనుక వాటిని వారు స్వతంత్రించుకోవాలి. We don't get that. ఈ వాగ్దానాలు మనకు రావండి. It's not for us. ఇది సంఘానికి కాదు. We will be a part of it.
దానిలో మనం కూడా ఒక భాగమై ఉన్నాము గాని because Christ is there, క్రీస్తు ఉన్నాడు కాబట్టి. but they are the ones who inherit the promises. అయితే దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలకు స్వతంత్రులు ఎవరంటే వీరు వీరి సంతానం. So the point I'm trying to make is this. నేను మీకు అవగాహన కల్పించాలని ఆశపడుతున్న అంశం ఏంటంటే, These promises given to Abraham, Isaac, Jacob, David and all the others, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు, దావీదులకు ఇవ్వబడినటువంటి వాగ్దానములన్నీ కూడా, the promises are inherited here. ఈ వాగ్దానములన్నీ కూడా ఇక్కడ శ్రమల కాలంలో ఇశ్రాయేలులకు స్వతంత్రించబడతాయి, యూదులకు. How? So how will it happen? ఇవి ఏ విధంగా స్వతంత్రించబడతాయి? By keeping the commandments and the faith of Jesus. ఇప్పుడు ఈ యూదులందరూ ఇక్కడ శ్రమల కాలంలో ఈ వాగ్దానాలు ఎలా స్వతంత్రించుకోగలరు అంటే, దేవుని ఆజ్ఞలు గైకొనటం వలన, విశ్వాస విషయంలో వారు సాక్ష్యం కలిగి ఉండటం వలన. If they fail in any of that, they will lose their inheritance. ఈ రెండింటిలో ఏది వారు కోల్పోయినా ఆ స్వాస్యాన్ని కోల్పోతారు. And if they fail to overcome, they lose their salvation. ఒకవేళ వాటిని జయించటానికి వారు విఫలమైపోతే వాగ్దానాలు స్వతంత్రించుకోవటంలో కూడా విఫలమైపోతారు. So it's a very different period of time altogether. కాబట్టి ఇది చాలా వ్యత్యాసమైనటువంటి సమయం. One more last one example. చివరిగా మరొక ఉదాహరణ నేను చెప్తున్నాను. Two I'm going to show you very quickly. రెండు ఉదాహరణలు జ్ఞాపకం చేస్తాను. Look at chapter 20 of Revelation. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. And look at verses 12 and 13. 20వ అధ్యాయం 12, 13 వచనాలు. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణము పాతాళలోకమును వాటి వశమున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. Now you see, this is talking about the end of the millennial reign of Christ. ఇది యేసుక్రీస్తు యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో చివరి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట మనం ఇప్పుడు చదివినటువంటి మాట. It ends with the great white throne judgment. మరి ధవల సింహాసనపు తీర్పుతో 1000 ఏళ్ల పరిపాలన ముగించబడుతుంది. And at this great white throne judgment, ఈ ధవల సింహాసనపు తీర్పు యొద్ద they are judged according to their works. అక్కడ తీర్పు ఎలా జరుగుతుందంట? వారి వారి క్రియల చొప్పున తీర్పు జరుగుతుంది. ఎక్కడ? 1000 ఏళ్ల పరిపాలన అంతంలో ధవల సింహాసనం ఎదుట. That means in the millennium, salvation is only by works. అంటే ఈ 1000 ఏళ్ల పరిపాలనలో రక్షణ ఎలా సాధ్యమవుతుంది? కేవలం క్రియల ద్వారా మాత్రమే. Why? ఎందుకు? Can anyone tell me why? ఎందుకో చెప్పగలరా? This happened once before. ఇంతకు ముందు కూడా ఇలాగ క్రియల ద్వారానే రక్షణ ఒకసారి జరిగింది. That happened in the Garden of Eden with Adam. ఏదైనా తోటలో ఆదాము జీవితంలో జరిగింది. Look at Genesis 2 verses 15 through 17. ఆదికాండం 2వ అధ్యాయం 15 నుండి 17 వచనాలు దయచేసి ఒకసారి చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 15 నుండి 17 వచనాలు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకు దాన్ని కాల్చుటకు దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను మీరు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను మీరు తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. Adam's salvation depended on not doing something and then doing something. మరి ఆదాము యొక్క రక్షణ Firstly depended on not doing something. ఆదాము యొక్క రక్షణ ఏది చేయకూడదని దేవుడు చెప్పాడో దాని మీద ఆధారపడింది. రెండవది ఏది చెయ్యాలని చెప్పాడో దాని మీద ఆధారపడింది. What did he tell him not to do? దేవుడు ఆదాముకి ఏమి చేయకూడదని చెప్పాడు? He said, don't do it. చెయ్యవద్దు అని దేవుడు చెప్పాడు. Then what did he tell him to do? దేవుడు అతన్ని ఏమి చేయమని చెప్పాడు? And he can also eat of the tree of life. అతను జీవవృక్ష ఫలమును కూడా మీరు తినవచ్చని చెప్పాడు. Did he say, believe in me? దేవుడు ఇక్కడ నా యందు విశ్వాసం ఉంచు ఆదామా అని ఏదైనా చెప్పాడా? Did he say, believe in the death, burial and resurrection of Christ? క్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానముల యందు ఆదామా నువ్వు విశ్వాసం ఉంచాలని ఏమని చెప్పాడా? No.
Once again in the millennium, we see that it's based only on the works. మరొకసారి మనం నేర్చుకుంటున్నాం, వెయ్యేళ్ల పరిపాలనలో రక్షణ ఎలా సాధ్యమవుతుంది? కేవలము క్రియల ద్వారా. You know why? ఎందుకో తెలుసా? The millennial reign of Christ will be like the Garden of Eden. క్రీస్తు యొక్క వెయ్యేళ్ల పరిపాలన ఏ విధంగా ఉంటుందంటే అచ్చం ఏదైనా తోట వలనే ఉంటుంది. The curse from the earth will be lifted up. భూమి మీద ఉన్నటువంటి శాపం పైకెత్తబడుతుంది. God's going to transform the earth. దేవుడు ఈ భూమిని రూపాంతరం చెందించబోతున్నాడు. The Bible says the glory of the Lord shall fill the earth. దేవుని యొక్క మహిమ భూమంతయు నింపబడుతుందంట. Right? You all know that verse, right? Which you always quote. మనం ఎప్పుడు కూడా ఆ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. And many Christians think it's going to be in this church age, the glory of the Lord is going to fill the earth. దేవుని మహిమ భూమంతయు నింపుతుందంటే అది ఈ సంఘ యుగంలో అని మనం అనుకుంటూ ఉంటాం. No, it's not going to happen. I'm sorry to tell you that. మరి దయచేసి మన్నించండి, అది సంఘ యుగంలో జరిగేటువంటి విషయం కాదు. భూమి అంతయు దేవుని మహిమతో నింపబడటం. It's going to be filled with his glory here when he comes down to the earth. ఆయన రెండవ ఆగమనములో భూమి మీదికి దిగి వచ్చినప్పుడు వెయ్యేళ్ల పరిపాలనలో భూమంతయు కూడా మార్పు చెంది దేవుని మహిమతో నింపబడుతుంది. Just like the Garden of Eden. ఎగ్జాక్ట్ గా ఏదేను వనం ఎలా ఉంటుందో అలాగ ఉంటుంది. Now tell me, what is common between the Garden of Eden and millennium? ఇప్పుడు ఆదికాండంలో ఉన్నటువంటి ఏదేను వనంలోను మరి మిలేనియం వెయ్యేళ్ల పరిపాలనలో ఉన్నటువంటి ఒకే పోలిక ఏంటి? Can anyone tell me? ఎవరైనా చెప్పగలరా? అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక అంశం. What is the one thing that is here also and there also? అక్కడ ఏదేను తోటలోను వెయ్యేళ్ల పరిపాలనలో ఉన్నటువంటి ఒకే విషయం ఏంటి? Yeah, that's good. The thing is, well, not really the first Adam, but here the Bible says God came down to talk to Adam, right? మరి ఏదేను తోటలో దేవుడు ఆదాముతో మాట్లాడడానికి ఎక్కడ దిగొచ్చాడు? భూమి మీదకి ఏదేను తోటలోనికి దిగొచ్చాడు. You know who came down to talk to Adam? ఆదాముతో మాట్లాడడానికి ఎవరు దిగొచ్చి ఉంటారు? God the Father? దేవుడు అంటే తండ్రి అయిన దేవుడా? No. God is a spirit. తండ్రి అయిన దేవుడు కాదు, ఎందుకంటే దేవుడు ఆత్మై ఉన్నాడు. It is the second person of the Holy Trinity, the Lord Jesus Christ. మరి పరిశుద్ధ త్రిత్వములో ఉన్నటువంటి రెండవ వాడైనటువంటి కుమారుడైనటువంటి దేవుడు. You know why? ఎందుకో తెలుసా? Because he is the image of the invisible God. ఎందుకంటే అదృశ్యుడైన దేవుని స్వరూపమై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. So he would come down to earth and talk to Adam. ఆయన భూమి మీదకి దిగి వచ్చి ప్రతిదినం ఆదాముతో మాట్లాడుతుండేవాడు. So what's going to be there in the millennial reign? ఇప్పుడు వెయ్యేళ్ల పరిపాలనలో కూడా ఎవరు దిగి రాబోతున్నారు? Jesus Christ will be on the earth. యేసుక్రీస్తు తానే భూమి మీద ఉండబోతున్నాడు. Now look at Hebrews chapter 11. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Hebrews chapter 11 verse 1. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. Faith is the substance of things hoped for, the evidence of things not seen. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. Was God seen here by Adam? అంటే ఇక్కడ దేవుడు ఆదాముకు కనబడ్డాడా? Yes or no? Yes. కనబడ్డాడు. Will God be seen again to man on the earth? మరలా ఇక్కడ మానవునికి దేవుడు కనబడతాడా? If you can see him, is there a need for faith according to this verse? ఇప్పుడు ఈ వచనాన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు నీవు ఆయన నేరుగా చూస్తున్నప్పుడు ఇక్కడ నీకు విశ్వాసంతో పనుందా? Because faith is the evidence of things not seen. విశ్వాసం అంటే ఏంటి? అదృశ్యమైనవి ఉన్నవనటానికి రుజువై ఉన్నది. But if you see him, there's no need of faith. ఇప్పుడు ఇక్కడ దేవుడు అదృశ్యుడిగా ఉన్నాడా, కనబడుతున్నాడా? మరి ఇక్కడ విశ్వాసం అవసరమా? So what is necessary? అంటే అవసరమైనది ఏంటి? Obedience. విశ్వాసంతో పని లేదు, కానీ ఏం కావాలి? విధేయత, క్రియలు కావాలి. What did God tell Adam? దేవుడు ఆదాముకి ఏమని చెప్పాడు? Did he say, believe in me? నా యందు విశ్వాసం ఉంచమని ఆదాముతో చెప్పాడా? He said, obey me. నాకు విధేయత చూపమని చెప్పాడు. So you see, in the book of Revelation, in chapter 20,
there is a plan of salvation which excludes faith. ఇక్కడ మరి ప్రకటన గ్రంథాన్ని ఆధారం చేసుకొని ఈ 1000 ఏళ్ల పరిపాలనలో రక్షణ కేవలం క్రియల ద్వారా మాత్రమే లభిస్తున్నది. Remember, there are 3 parts, right, to Revelation. ప్రకటన గ్రంథంలో 3 భాగాలను మనం నేర్చుకున్నాం, గుర్తుందా? So in the first part we have seen in chapters 2 and 3, salvation is by faith and works. మొదటి భాగంలో మొదటి 2 అధ్యాయాల్లో మనం చూసాం రక్షణ అనేటువంటిది మరి విశ్వాసము ద్వారా And works. విశ్వాసము మరియు క్రియల ద్వారా. Again, in the second division we have seen salvation is by faith and works. రెండవ భాగంలో కూడా రక్షణ విశ్వాసం మరియు క్రియల ద్వారా. But in the third part it's only works. కానీ మూడవ భాగంలో రక్షణ కేవలం క్రియల ద్వారా మాత్రమే. Now look at chapter 22. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. The last chapter of the book of Revelation. ప్రకటన గ్రంథంలోని చివరి అధ్యాయం. Look at verses 1 and 2. మొదటి 2 వచనాలు మనం ఒకసారి చూద్దాం. మరియు స్ఫటికం వలె మెరిగినట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. Now you see, this time period is beyond the millennial reign of Christ. ఈ కాలము మరి 1000 ఏళ్ల పరిపాలనను అధిగమించినటువంటిదిగా కనబడుతున్నది. This is after the great white throne judgment. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ధవల సింహాసనపు తీర్పు జరిగిపోయిన తరువాత జరిగేటువంటి విషయం. This is called the new earth. ఇది నూతన భూమి అని మనం పిలుచుకుంటున్నాం. Right, the judgment seat of Christ is finished after the 1000 years. 1000 ఏళ్ల పరిపాలనలో చివరిలో మరి ఈ ధవల సింహాసనపు తీర్పు అయిపోతుంది. And then God renovates the earth with fire according to 2 Peter chapter 3 verse 10. 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారముగా మరి దేవుడు ఈ పంచభూతములన్నీ కాల్చివేసి దేవుడు భూమిని నూతన పరుస్తున్నాడు. He's going to make a new heaven and a new earth. ఆయన నూతన భూమిని నూతన ఆకాశాన్ని కలగజేయబోతున్నాడు. And what do you find here? ఇక్కడ మనం ఏం కనుగొంటాం? You find the tree of life. అక్కడ మనకు కనబడేది ఏంటంటే జీవ వృక్షము కనబడుతుంది. Why? ఎందుకు? Now let's look at why it is given. ఈ జీవ వృక్షం ఎందుకు ఇవ్వబడిందో చూద్దాం. Look at chapter 22. 22వ అధ్యాయంలోనికి రండి. Now the verse that I'm going to read, నేను ఇప్పుడు చదివేటువంటి వచనం unfortunately has been translated differently in the Telugu Bible. తెలుగు బైబిల్లో మరి చాలా వ్యత్యాసంగా తర్జుమా చేయబడింది. But I'm going to ask brother to read like how it is in the English. ఇంగ్లీష్ బైబిల్లో ఎలా ఉందో అలా చదవటానికి నేను పాస్టర్ గారిని కోరుతున్నాను. Blessed are they that do his commandments, ఆయన ఆజ్ఞలను గైకొను వారు ధన్యులు, that they may have right to the tree of life. Maybe it's the same thing. మరి వారు జీవవృక్ష ఫలమును భుజించుటకు అవకాశం కలిగి ఉందరు. And may enter in through the gates into the city. మరి ఆ పట్టణ యొక్క గుమ్మములోనికి వారు ప్రవేశించుదురు. Blessed are they that do his commandments. ఆయన యొక్క ఆజ్ఞలను చేయువారు గైకొను వారు ధన్యులు. You see that? ఆ మాటను గమనిస్తున్నారా? It doesn't say those who have the faith of Jesus and the commandments of God. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రియలు చేస్తున్నటువంటి వారు అని రాయబడలేదు. Because in the millennium it's only works. ఎందుకంటే 1000 ఏళ్ల పరిపాలనలో విశ్వాసంతో సంబంధం లేదు, అక్కడ కేవలం క్రియలు మాత్రమే. Those who do the commandments of God in the millennium, మరి ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో ఎవరైతే దేవుని ఆజ్ఞలకు లోబడుతూ ఉంటారో they are given the right to eat of the tree of life in the new earth. మరి ఈ క్రొత్త భూమిలో జీవవృక్ష ఫలాన్ని తినటానికి వారికి అవకాశం ఇవ్వబడుతుంది. Why do they need the tree of life? ఎందుకు వారికి జీవవృక్ష ఫలం అవసరమై ఉంటుంది? What do you think? మీరేమనుకుంటున్నారు? Eternal life is given through eating the tree of life. నిత్య జీవం అనేటువంటిది జీవవృక్ష ఫలమును భుజించుట ద్వారా లభించబడుతున్నది. Look at verse 2 once again. మరొకసారి 2వ వచనం చూడండి. Of 22 of Revelation. 22వ అధ్యాయం 2వ వచనం. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు కనబడెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును.
They need to eat of the tree of life. వారు ఖచ్చితంగా ఈ జీవవృక్ష ఫలాన్ని వారు భుజించవలసి ఉన్నది. If they don't eat it, they don't get eternal life. ఒకవేళ వారు ఆ జీవవృక్ష ఫలాన్ని భుజించకపోతే వారికి నిత్య జీవం ఉండదు. What did Adam had to do to get eternal life? ఇప్పుడు ఆదాము నిత్య జీవము కలిగి ఉండడానికి ఆయన ఏం చేసి ఉండాలి? Eaten of the tree of life. ఆయన కూడా జీవవృక్ష ఫలాన్ని తిని ఉండాలి. So whatever Adam failed at, ఆదాము ఏ విషయంలో అయితే ఏదైనా వనంలో విఫలమయ్యాడో, Jesus Christ will do it in the millennium and in the new earth. యేసుక్రీస్తు ప్రభువారు 1000 ఏళ్ల పరిపాలనలోను క్రొత్త భూమిలోను దాన్ని నెరవేర్చబోతున్నాడు. So remember, Adam would have got eternal life by eating the tree of life. ఆదాము కూడా జీవవృక్ష ఫలాన్ని తిని ఉంటే నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేటువంటి వాడు. Now after Adam sinned against God, ఆదాము దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన తరువాత, after death entered his body, మరణం ఆయన శరీరంలో ప్రవేశించింది. now look at what God says in Genesis 3 verse 22. ఇప్పుడు ఆదికాండం 3:21లో దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి జాగ్రత్తగా. ఆదికాండం 3:21 22. 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరిగినట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలము కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోట నుండి అతన్ని పంపివేశాను. And what did he do? He put cherubims and a flaming sword to guard, to keep the way of the tree of life. ఆ తోటను కాయటానికి కెరూబులను, జీవవృక్షమును పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టెను. He didn't want Adam to go and eat of the tree of life. పాపం చేసి మరణాన్ని స్వతంత్రించుకున్నటువంటి ఆదాము వెళ్ళి జీవవృక్షం ఫలము తినకుండా దేవుడు కాపును ఏర్పాటు చేశాడు. If he had eaten it, he would have lived forever. ఒకవేళ తినేసుంటే ఆదాము నిత్యము జీవించి ఉండేటువంటి వాడు. But Jesus Christ is going to give this once again in the millennium or in the new earth. అయితే యేసుక్రీస్తు ప్రభువారు 1000 ఏళ్ల పరిపాలనలో లేదా దాని తర్వాత ఆయన జీవవృక్ష ఫలాన్ని ఇవ్వబోతున్నాడు. That's why it says in Revelation 2 verse 7. అందుకొరకే ప్రకటన గ్రంథం 2:7 దేవుని వాక్యం ఇలాగంటున్నది. ప్రకటన గ్రంథం 2:7 మనం చదువుతున్నాం. దయచేసి గమనించండి. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. You see that? It's for people in the future, not for us. ఇది ఎవరి గురించి రాబడింది? భవిష్యత్తులో ఉన్నటువంటి ప్రజల గురించి, మన గురించి, సంఘయుగం గురించి కాదు. That's why we are saying that this tribulation period that's coming and the millennium and the new earth are completely different from what we have today. ఈ రాబోతున్నటువంటి శ్రమల కాలమే గాని, 1000 ఏళ్ల పరిపాలనే గాని, కొత్త భూమి కొత్త ఆకాశమే గాని, రాబోతున్నటువంటి విషయాల గురించి చెప్తున్నది మన గురించి కాదు. These are some things you need to understand before we can move forward in the book of Revelation quickly. ప్రకటన గ్రంథంలో ముందుకు వెళ్ళక ముందు ఆరంభంలో మనం ఈ విషయాలన్నీ కూడా అవగాహన చేసుకొని మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానించాలి. Now look at Revelation chapter 1. మరలా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Let's read verses 4 and 5. 4-5 వచనాలు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడి నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపము నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. In these verses, notice the number 7. ఈ వచనాల్లో 7 అన్నటువంటి మాటను ఒకసారి మీరు గమనించండి. 7 churches, 7 సంఘాలు, 7 spirits. 7 ఆత్మలు. Then look at verse 20. 20వ వచనం చూడండి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గుర్చిన మర్మము, 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు, ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు. You see the number 7 again? ఇక్కడ మరలా 7 అన్న మాటను చూస్తున్నారా? 7 stars, 7 నక్షత్రాలు, 7 candlesticks. 7 దీప స్తంభములు.
The number 7 is the number of completion in the Bible. మరి పరిశుద్ధ గ్రంథంలో 7 అన్నటువంటి సంఖ్య పరిపూర్ణతకు సాదృశ్యంగా ఉన్నటువంటిది. It is a number of perfection. ఇది పరిపూర్ణతకు ఇవ్వబడిన సంఖ్య. This is a number that is associated with God. ఇది దేవునితో కూడా జత చేయబడినటువంటి సంఖ్య. God's way of dealing with man is by the number 7. దేవుడు మానవునితో డీల్ చేసేటువంటి ఒక సంఖ్య ఏదైనా ఉందంటే అది 7. Right, we know that he made 7 days in a week. ఆయన వారంలో 7 రోజులు చేశాడు. Then he said there'll be 7 feasts that Israel will observe. యూదులు ఆచరించవలసినటువంటి 7 పండుగల గురించి చెప్పాడు. Then he spoke about 7 times 7. ఆయన మరి 7 ఏళ్ల మట్టుకు అన్నటువంటి మాటని జ్ఞాపకం చేశాడు. Then 49 years, which is 7 into 7. మరి 7 ఏళ్లు 49 సంవత్సరాల గురించి మాట్లాడాడు. Everything to do with God has the number 7 in it. అంటే దేవుడు మానవునితో చేసేటువంటి చాలా విషయాల్లో 7 అన్నటువంటి విషయాన్ని ఉపయోగించడం మనం చూస్తాం. For 7 days in a week, వారంలో 7 దినాలు, every 7 years, ప్రతి 7 సంవత్సరాలు the cells in our body change. మన శరీరంలో ఉన్నటువంటి కణాలు మారిపోతూ ఉంటాయి. There are 7 colors, basic colors that God has made. దేవుడు సృష్టించినటువంటి ప్రాముఖ్యమైన 7 రంగులు ఉన్నాయి. There are 7 basic musical notes. మరి సంగీతంలోని 7 ప్రాముఖ్యమైనటువంటి స్వరములు ఉన్నాయి. Every 7 days our pulse beats slower. ప్రతి 7 రోజులకు ఒకసారి మన పల్స్ మెల్లగా కొట్టుకుంటుంది. The law of 7 is seen everywhere God has created something. 7 అన్నటువంటి విషయము దేవుడు చాలా విషయాల్లో మానవునికి చేర్చి మాట్లాడుతున్నాడు. So here it talks about the 7 spirits. ఇక్కడ 7 ఆత్మల గురించి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. Now the problem is with the Telugu language, we don't have capital letters. మరి తెలుగు పరిశుద్ధ గ్రంథంలో ఈ క్యాపిటల్ లెటర్స్ పెద్ద అక్షరాలు మనకు కనబడవు. Right, we don't have that. అలాంటి అవకాశం తెలుగు బైబిల్లో లేదు. But in the English Bible, కానీ ఇంగ్లీష్ బైబిల్లో, in the King James Bible, it says 7 spirits with a capital S. కింగ్ జేమ్స్ బైబిల్ మనం చదివినట్లయితే 7 ఆత్మలు అనే దగ్గర ఆత్మ అనే మాట దగ్గర పెద్ద అక్షరం ఉంటుంది, స్పిరిట్ అనే దగ్గర. Every time the spirit is a reference to the Holy Spirit. ఈ విధంగా పెద్ద అక్షరంతో రాయబడినటువంటి స్పిరిట్ అన్న మాట ఎక్కడ ఉంటుందో అక్కడల్లా పరిశుద్ధాత్మని గురించి రాయబడినటువంటి మాట. So it's easy to know whether he's talking about the Holy Spirit or some other spirit. అప్పుడు మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుతున్నాడా మరి ఒక ఆత్మని గురించి మాట్లాడుతున్నాడా అని. Here he's talking about 7 spirits. ఆయన ఇక్కడ 7 ఆత్మల గురించి మాట్లాడుతున్నాడు. We know only one Holy Spirit. What are these 7 spirits? మనకు తెలిసింది ఒకటే పరిశుద్ధాత్మ కదా, మరి 7 ఆత్మల సంగతి ఏంటి అని మీరు అడగవచ్చు. Look at Isaiah chapter 11. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Isaiah chapter 11 verses 1 and 2. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవాయడ భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. I don't know about Telugu, but in the English, here we have 7 descriptions of the Spirit of God. ఇక్కడ దేవుని ఆత్మని గురించి 7 వర్ణనలు దేవుడు ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. Firstly, he's called the Spirit of God. మొట్టమొదటిగా యెహోవా ఆత్మ, the Spirit of wisdom. రెండవది జ్ఞానమునకు ఆధారముగా ఆత్మ. Thirdly, the Spirit of understanding. వివేకములకు ఆధారముగా ఆత్మ. the Spirit of counsel. ఆలోచనకు ఆధారముగా ఆత్మ. the Spirit of might. బలమునకు ఆధారముగా ఆత్మ. the Spirit of knowledge. తెలివి అనుగ్రహించు ఆత్మ. the Spirit of the fear of the Lord. యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ. This is why it's called the 7 spirits of God. అందుకొరకు పరిశుద్ధాత్మను 7 ఆత్మలను దేవుడు సంబోధిస్తున్నాడు. Now again, if you're really confused why we are talking about these things, దీని గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామని ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అవుతుంటే, I'm trying to take you through the first chapter as quickly as possible. మరి చాలా సాధ్యమైనంత వరకు త్వరితగతిని 1వ అధ్యాయం అంతటి నుండి మిమ్మల్ని నడిపించాలని ఆశపడుతున్నాను. Because once we come to chapter 2, మరి ఒక్కసారి మనం 2వ అధ్యాయంలోనికి వచ్చిన తరువాత we will be going very fast talking about what's happening in the world connected to what will happen in the future. చాలా వేగముగా ప్రస్తుతం లోకంలో జరుగుతున్న వాటిని పోల్చుకుంటూ
భవిష్యత్తులో ఏమి జరగబోతున్నదో మనం నేర్చుకోబోతున్నాం. But we cannot skip the first chapter. That will be like having no foundation. అయితే వాటిని త్వరగా నేర్చుకోవడానికి 1వ అధ్యాయం అవసరం లేదండి అని అనుకుంటే అది కుదరదు. ఇది గ్రహించకుండా వాటిని అర్థం చేసుకోలేం. Now look at verse 5. 5వ వచనం చూడండి. 1వ అధ్యాయం 5వ వచనం. నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. There are 3 descriptions given of Jesus Christ in this verse. యేసుక్రీస్తుని గురించి ఈ వచనంలో 3 వర్ణనలు ఇవ్వబడ్డాయి. What are those 3? ఆ 3 విషయాలు ఏంటి గమనించండి. Firstly, he's called the faithful witness. మొట్టమొదటిది నమ్మకమైన సాక్షి. The faithful witness. నమ్మకమైన సాక్షి. Then he is the first begotten of the dead. మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు. Not born but dead, from the dead. మరి జన్మించిన వాడు కాదు, మృతుల్లో నుండి లేచిన వాడు. Then thirdly, మూడవది he is the king. ఆయన భూపతులకు అధిపతి, రాజు. King of the princes of the world. భూపతులకు అధిపతి అయినటువంటి రాజు. What does this tell us about Jesus Christ? ఈ 3 విషయాలు యేసుక్రీస్తుని గురించి ఏమి తెలియజేస్తున్నాయి? It tells us about his work in the past, in the present and in the future. మరి గతములో, ప్రస్తుతము, భవిష్యత్తులో ఆయన చేయబోయే క్రియల గురించి చెప్పబడుతుంది. You see, as a faithful witness, నమ్మకమైన సాక్షి అని చెప్పబడినప్పుడు he's a prophet. ఆయన ఒక ప్రవక్త. And as a prophet, he's called the word of God. మరి ప్రవక్త అనంటే ఆయన దేవుని వాక్యము అని పిలువబడుతున్నాడు. Right? Jesus is a prophet. Remember what Moses said. మరి మోషే ఏం చెప్పాడు గుర్తుందా? యేసుక్రీస్తు ప్రభువు ఒక ప్రవక్త. Moses said, "There will arise a prophet like unto me." మరి నా వంటి ప్రవక్త మీ మధ్య లేచును అని చెప్పాడు. Secondly, first begotten from the dead talks about his priesthood. మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచినటువంటి వాడంటే ఆయన యాజకత్వాన్ని గురించి తెలియజేస్తున్నది. Then of course he is the king or the prince of the kings of the earth. మరి భూపతులకు అధిపతి అని తన గురించి వాడబడినటువంటి మాట, That means he is going to rule as king in the future. ఆయన భవిష్యత్తులో ఒక రాజుగా పరిపాలన చేయబోతున్నాడు. So in the past he was a prophet. ఆయన గతంలో ప్రవక్తగా ఉన్నాడు. At the present he is a priest. మరి ప్రస్తుతం ఆయన ఒక యాజకుడిగా ఉన్నాడు. He's coming back as King of Kings and Lord of Lords. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా తిరిగి రాబోతున్నాడు. This is called rightly dividing the word of truth. సత్యవాక్యాన్ని సరిగా విభజించటం అంటే ఇదేనండి. He died as a prophet. ఆయన ప్రవక్తగా చనిపోయాడు. He rose up again as a priest. ఆయన యాజకుడిగా మరలా తిరిగి లేచాడు. Today he is in heaven. ఇప్పుడు ఆయన పరలోకమందు ఉన్నాడు. You know what he is there for you and me? అక్కడ ఆయన నీ కొరకు, నా కొరకు ఏం చేస్తాడో తెలుసా? He's our great high priest. ఆయన మన ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి వాడు. What does the high priest do? ప్రధాన యాజకుడు చేసేటువంటి పని ఏంటి? Yes, he makes intercession for us. మనందరి పక్షముగా దేవుని సన్నిధిలో దివారాత్రులు విజ్ఞాపన చేస్తున్నాడు. But he's coming back as king. అయితే ఆయన రాజుగా తిరిగి రాబోతున్నాడు. You cannot mix these things. ఈ విషయాలన్నీ మనం కలగలుపుగా మాట్లాడుకోలేమండి. The time frame of each of these offices of Christ is very important. యేసుక్రీస్తు చేసేటువంటి ఈ పరిచర్య యొక్క కాల సమయములన్నీ కూడా ఒక్కొక్క దానికి వ్యత్యాసంగా ఉంటున్నాయి. Past, present and future. అంటే మరి భూత, వర్తమాన, భవిష్యత్ కాలములు. From the beginning till the time of the cross, he is the word of God, he is the prophet of God. ఆరంభము నుండి కలువరి శిలువ వరకు ఆయన దేవుని ప్రవక్తగా, మరి ఆయన వాక్యముగా ఉన్నటువంటి వాడు. Every time in the Old Testament when somebody saw God, పాత నిబంధన గ్రంథంలో ఎవరైనా భక్తుడు దేవుణ్ణి చూశాడు అనంటే he saw Jesus Christ. వారు యేసుక్రీస్తుని చూసినట్టే. He saw this God in the form of a man. అంటే దేవుడు మానవుని రూపంలో చూశాడు. అది యేసుక్రీస్తుని వారు చూశారు. The prophet, the word of God. ప్రవక్త, దేవుని వాక్యమై ఉన్నటువంటి వాడు. And then you come to the time when he rose up from the dead, he's our priest. ఆయన మరణం నుండి తిరిగి లేచినది మొదలుకొని ఆయన మన యాజకుడిగా ఉంటూ ఉన్నాడు. So never forget that he died as our prophet. ఆయన మన ప్రవక్తగా చనిపోయాడు అన్న మాట ఎప్పుడు మర్చిపోకూడదు. Secondly, we don't have any other priest but our high priest Jesus Christ. మనకి ఏ యాజకుడు లేడండి, మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తే మనకున్నాడు. He is the first begotten of the dead. ఆయన మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచినటువంటి వాడు. That means he is the first one to come up from the dead. అనగా మృతుల్లో నుండి
లేచినటువంటి వారిలో మొట్టమొదటి వాడు, never to die again. మరలా ఎన్నడూ కూడా చనిపోనటువంటి వాడు. Didn't other people come back to life before Jesus? యేసుక్రీస్తు కంటే ముందు ఎవరు కూడా మృతుల్లో నుండి లేవలేదా? No? Yes. కానీ వాళ్ళు చనిపోయారా? Even in the Old Testament, people came back to life. పాత నిబంధన గ్రంథంలో కూడా మృతుల్లో నుండి లేచిన వారు ఉన్నారు. New Testament, before Jesus, yes, people came back. యేసుక్రీస్తు కంటే ముందు మృతుల్లో నుండి లేచిన వారు క్రొత్త నిబంధనలో కూడా ఉన్నారు, కానీ They all died. వారందరూ మరలా చనిపోయారు. But Jesus came back to life, never to die again. మృతుల్లో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తు ఇంకన్నాడు చనిపోలేదు. But as the King, He's coming back in the future. అయితే భవిష్యత్తులో ఆయన రాజు వలె రాబోతున్నాడు. But the beauty of this is this. దీనిలో ఉన్నటువంటి సౌందర్యం ఏంటి అని అంటే, He made us also kings. ఆయన మనల్ని కూడా రాజులుగా చేశాడు. You see, whatever Jesus is, we are also that. యేసు ఏమై ఉన్నాడో మనల్ని కూడా అలాగే చేశాడండి. Right? We are also called the priests of God in the church age. సంఘ యుగంలో మనం కూడా దేవుని యాజకులమని మనం పిలువబడుతున్నాం. Are you a priest of God? మనందరం దేవుని యాజకులమా కాదా? Yes. But you see, just like Jesus is a priest now, we are also priests now. యేసుక్రీస్తు ఇప్పుడు ఎలాగైతే యాజకుడిగా ఉన్నాడో మనం కూడా యాజకులమై ఉన్నాం. But Jesus is not yet come down to the earth as king. అయితే యేసుక్రీస్తు ఇంకా రాజుగా భూమి మీదకి దిగి రాలేదు. So though we are kings, we are not ruling yet. మనం రాజులమని పిలువబడుతున్నప్పటికీ ఇప్పుడు మనం ఏమైనా పరిపాలన చేస్తున్నామా? Some people say, you are the child of a king, oh this, that. Well, we are, but we are not yet ruling. ఓ నువ్వు రారాజు యొక్క బిడ్డవు, రారాజు కుమారుడు, రాజు అని చెప్తున్నారు కరెక్టే, కానీ మనం ఏమైనా పరిపాలిస్తున్నామా? In fact, we are suffering like no king ever suffers. చూడండి, రాజులు ఎవరైనా శ్రమల పాలవుతారా? కానీ మనం శ్రమలు పడుతున్నామా లేదా? Right now, we are priests. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మనం ఎవరు? యాజకులం. But when we come back to the earth with Jesus Christ, యేసుక్రీస్తుతో కూడా మనం భూమి మీదకి దిగి వచ్చినప్పుడు we will be reigning with Christ. మనం ఆయనతో కూడా 1000 ఏళ్ల పరిపాలనలో పరిపాలించబోతున్నాం. Look at 2 Timothy chapter 2. 2వ తిమోతి 2వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. 2 Timothy chapter 2, look at verse 11. 2వ తిమోతి 2వ అధ్యాయం 11వ వచనాన్ని and verse 12. 11, 12 వచనాలు మనం చదువుదాం. ఈ మాట నమ్మదగినది ఏమనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరుగనను. Now don't catch that verse. That explanation for that verse is in the next verse, verse 13. మరి ఈ యొక్క వచనం యొక్క వివరణ తరువాతి వచనంలో ఉంది కనుక జాగ్రత్త గమనించండి. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. In the English Bible it says he cannot deny himself. ఆయన తన్ను తాను తృణీకరించేటువంటి వాడు కాదు. We are in Christ. మనము క్రీస్తులో ఉన్నాము. So he will never deny us. మనం క్రీస్తులో ఉన్నామంటే మనల్ని తృణీకరిస్తాడా? తృణీకరించడు. As far as salvation is concerned, he will not deny us. రక్షణ గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన మనల్ని ఎన్నడూ తృణీకరించేవాడు కాదు. Even if we are unfaithful, he is faithful. మనము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు. But in verse 12 it says if we deny him, he will also deny us. అయితే 12లో ఏమంటుంది? మనం ఆయనను తృణీకరిస్తే ఆయన మనల్ని తృణీకరిస్తాడని అంటున్నది. What is this talking about? మనం ఆయనను ఎరగమంటే ఎరగనని అంటున్నాడు. అంటే దేని గురించి చెప్తున్నాడు? In the verse, the context is ruling with Christ. మరి ఇక్కడ కాంటెక్స్ట్ సందర్భం ఏంటంటే క్రీస్తుతో కూడా ఏలటము అనేటువంటి సందర్భం. You will be denied the right to rule with Christ. You will be denied the right to rule with Christ. క్రీస్తుతో కూడా పరిపాలించడానికి కలిగి ఉన్నటువంటి హక్కులో నువ్వు తృణీకరించబడుతున్నావు. Because you have denied him. ఎందుకు తృణీకరించబడతావంటే నీవు ఆయనను తృణీకరిస్తున్నావు కాబట్టి. Let me explain that very quickly. దాన్ని త్వరగా నేను మీకు వివరిస్తాను, గమనించండి. If you are faithful to Jesus Christ, నీవు యేసుక్రీస్తుకి నమ్మకమైన వాడవుగా ఉంటే you will suffer. నీవు శ్రమలు అనుభవిస్తావు. Let's say for example, ఉదాహరణకి
if somebody is, has come to beat you up, ఎవరైనా నిన్ను కొట్టడానికి వచ్చారు, to say, because you are a Christian, నువ్వు క్రైస్తవుడు కాబట్టి నీ మీద మరి కొడతానికి వచ్చారు, and you say, no, don't beat me, దయచేసి నన్ను కొట్టవద్దు అని నువ్వు అన్నావు. I'm not a Christian, నేను క్రైస్తవుడను కాదు అన్నావు అనుకో, you will escape the beating, దెబ్బలు పడతాయా, తప్పించుకుంటావా? you will escape the suffering, నీవు శ్రమను తప్పించుకున్నావు. but you have denied Christ. అంటే అర్థం ఏంటి? So what will Jesus do with you? అయితే యేసుక్రీస్తు అప్పుడు నీతో ఏం చేస్తాడు? Please don't tell me he'll send you to hell. నిన్ను నరకానికి పంపించేస్తాడని చెప్పకండి. If you say that, it means you have not read the Bible. నువ్వు తృణీకరించిన వెంటనే నిన్ను నరకానికి పంపించేస్తాడు అని నువ్వంటే నువ్వు బైబిల్ని పూర్తిగా చదవలేదని అర్థం, or you don't understand the Bible. లేక నువ్వు అర్థం చేసుకోలేదని అర్థమవుతుంది. It means he will deny you your right to rule with him. ఎప్పుడైతే నేను ఆయనను ఎరుగనని తృణీకరిస్తావో ఆయనతో కూడా పరిపాలించేటువంటి హక్కుని నువ్వు పోగొట్టుకుంటున్నావు. But otherwise, if we suffer with him, అలా కాకుండా క్రీస్తుతో కూడా మనం శ్రమ అనుభవిస్తే, suffer for Christ, ఆయన కొరకు శ్రమ అనుభవిస్తే, right? Not like how Peter says. పేతురు చెప్పినట్టుగా కాదండి. Peter says you have to suffer for Christ for good works or well-doing. మరి మంచి క్రియల కొరకు నీవు క్రీస్తు కొరకు శ్రమ పడాలని పేతురు మాట్లాడుతుంటాడు. అలా కాదు. Not for the mistakes that you have made. నీవు చేసినటువంటి పొరపాటుల విషయంలో శ్రమ అనుభవించటం కాదు. You have stolen from someone నీవెవరి దగ్గర నుండి ఏదో దొంగిలించావు, and they beat you up. వాళ్ళు నిన్ను చిత్తగొట్టారు. And you say, see how much I'm suffering for Christ. చూడండి యేసు కొరకు నేను ఎంత కొట్టబడ్డాను అని నువ్వు చెప్పావు అనుకో, That's not right. అది సరైంది కాదు. Suffering for Christ means, you know what it means. క్రీస్తు కొరకు శ్రమ అనుభవించటం అంటే ఆయన నమ్ముకున్నందుకు ఒకవేళ నువ్వు శ్రమల పాలవుతే, Remember, great is your reward in heaven. పరలోకంలో నీ బహుమానం అత్యధికమవునని చెప్పాడు. You will be ruling with Christ as kings. నీవు ఆయనతో శ్రమ అనుభవించావు గనక ఆయనతో కూడా రాజు వలె నువ్వు పరిపాలిస్తావు. In the literal kingdom of Jesus Christ on the earth. భూమి మీద ఆయన స్థాపించినటువంటి ఆ రాజ్యములో నువ్వు కూడా పరిపాలనలో ఉంటావు. Just think about how glorious it's going to be. అది ఎంత అద్భుతముగా మహిమకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. You should imagine these things. ఈ విషయాలు మనం ఊహించుకోవాలి. Based on the Bible, of course. పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకుని ఊహించుకోవాలి. Don't give your mind to unnecessary thoughts. అనవసరమైన ఆలోచనలకు నిన్ను నీవు అప్పగించుకొనవద్దు. But think about what the Bible says is waiting for us in this kingdom. బైబిల్ ఏమి చెప్తున్నదో, ఈ రాజ్యంలో మన కొరకు ఏమి ఎదురు చూస్తున్నదో దాని కొరకు మనం ఆలోచించాలి. Christ himself will be ruling the whole world. క్రీస్తు తానే రారాజుగా ఈ ప్రపంచమంతటిని ఒక దినాన పరిపాలించబోతున్నాడు. And David the king will be ruling Israel. దావీదు రాజైన దావీదు మరలా ఇశ్రాయేలును పరిపాలించబోతున్నాడు. The 12 apostles of Jesus Christ will be judging the 12 tribes of Israel. యేసుక్రీస్తు యొక్క 12 మంది అపోస్తలులు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చబోతున్నారు. And we will be ruling with Christ the rest of the world. దేవుని బిడ్డలమైన మనము మిగతా ప్రపంచమంతటిని యేసుక్రీస్తుతో కూడా కలిసి పరిపాలించబోతున్నాం. What a blessed hope we have in our Lord Jesus Christ. యేసుక్రీస్తులో ఎంత గొప్ప నిరీక్షణ మనందరం కలిగి ఉన్నాం. Look at that verse which says in Revelation chapter 1. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పబడుతున్న వచనాన్ని ఒకసారి చూద్దాం. It says in verse 6. 1వ అధ్యాయం 6వ వచనం. Verse 5, it says, unto him that loved us and washed us from our sins in his own blood. 6లో చూడండి, మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విమోచించిన వానికి మహిమయు ప్రభావమును యుగములు కలుగునుగాక. ఆమేన్. It's by the blood of Jesus Christ ఇది యేసుక్రీస్తు రక్తం వలన that we will be having this great privilege. యేసుక్రీస్తు రక్తం వలన మనం ఈ గొప్ప ఆధిక్యతను కలిగి ఉంటున్నాం. Not by works of righteousness, మనం చేసేటువంటి నీతి క్రియలను బట్టి కాదండి, but according to his mercy, ఆయన కృప వలన, by the washing of regeneration as the Bible calls it. మరి యేసుక్రీస్తు రక్తం వలన కడగబడినటువంటి
మరి తరము వలె we will exercise our office as kings in the millennium. మనము 1000 ఏండ్ల పరిపాలనలో క్రీస్తుతో కూడా రాజుల వలె పరిపాలించబోతున్నాం. In Revelation chapter 1, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం in verses 7 and 8, 7-8 వచనాలు. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. now it says here that behold he cometh with clouds, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, and every eye shall see him. ప్రతి నేత్రం ఆయనను చూచును. That means the people of the whole world, అనగా లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా they also which pierced him. ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారంట. Who are they? ఎవరండి ఆయన పొడిచిన వారు? Though it's the Romans, the guilt is on the Jews. మరి రోమీయులు పొడిచి ఉండవచ్చు, కానీ ఆ పాపం యొక్క న్యూనత ఎవరి మీద ఉందంటే యూదుల మీద ఉంది. And all kindreds of the earth shall wail because of him. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. Now this is talking about the second advent of Jesus Christ. ఇది క్రీస్తు యొక్క రెండవ ఆగమనం గురించి మాట్లాడుతున్నటువంటి మాట. He comes in the clouds. ఆయన మేఘారూఢుడై వస్తాడు. Remember when he went up to heaven, ఆయన పరలోకానికి వెళ్ళినప్పుడు, ఆరోహణమైనప్పుడు, he did that from the Mount of Olives. మరి అపొస్తలుల కార్యాలను మనం చూసాం, ఆయన ఒలీవ కొండ మీద నుండి ఆరోహణుడై పైకి వెళ్ళాడు. Right, that's right, in Acts chapter 1. అపొస్తలుల కార్యం 1లో మనం ఆ విషయాన్ని చూస్తాం. Now I went to the Mount of Olives in Jerusalem. నేను యెరూషలేములో ఒలీవల కొండ మీదకి వెళ్ళాను. There, once you go up to the mountain, నీ ఒలీవ కొండ మీదకి వెళ్ళినప్పుడు the guide will take you to a place there where there is a rocky area. ఆ గైడు మరి రాతితో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి తీసుకుని వెళ్తాడు నిన్ను. ఒలీవ కొండ మీద There on the mountain there is a small hole there. ఆ ఒలీవ కొండ మీద ఒక చిన్న రంధ్రం ఒకటి ఉంటుంది. And there in that hole there is a footprint of a man. I don't remember, 1 or 2. ఆ రంధ్రంలో మనిషి యొక్క పాదముల గుర్తు ఉంటుంది. You know, somewhere here in Andhra you have the footprint of, I think, Bhim from Mahabharata. మహాభారత్లో ఉన్నటువంటి భీముడి యొక్క పాదాల గుర్తులు మరి ఫలానా చోట ఉన్నాయని మనం చెప్తూ ఉంటారు. Right, you can go to that temple in Andhra, in Rayalaseema, and you can see that. ఆంధ్ర రాయలసీమలో ఒక దేవాలయానికి నువ్వు వెళ్తే అక్కడ భీముని పాదాలు గుర్తు ఉన్నట్టుగా చూపిస్తారు. Same way it's there on the Mount of Olives. అదే రీతిగా ఒలీవ కొండ మీద కూడా పాదాల గుర్తులు ఉన్నాయి. And I saw that. నేను ఆ గుర్తులు చూశాను. That footprint, it looks like a man's. అది మనిషి పాదాల్లాగానే కనబడుతున్నాయి కానీ But you know, it is so long. అవి చాలా పొడవుగా ఉన్నాయి. That means Jesus would have been 15 feet tall. బహుశా యేసుక్రీస్తు ప్రభువారు ఒకవేళ 15 అడుగుల ఎత్తులో ఉన్నాడేమో. That's the footprint of a giant. అది యేసుక్రీస్తు ప్రభువారిది కాదండి, ఆజానుబాహుడు ఒక జాయింట్ యొక్క అడుగులవి. And they say, this is the footprint of Jesus. వాళ్ళు మనకు అది చూపించేయమంటారంటే ఇదిగో యేసయ్య పాదాలు ఇవి. From here he went up to heaven. ఆయన ఇక్కడ నుండి ఆరోహణుడై వెళ్ళాడు. So when he went up, that footprint was formed there. ఆయన అలా పైకి ఎగిరినప్పుడు ఆ పాదాల గుర్తులు అక్కడ పడ్డాయని చెప్తుంటారు. And you know what our people will do? మన ప్రజలందరూ ఏం చేస్తారు They'll తెలుసా? fall down there, cry and touch it, kiss it, pray and all. ఆ పాదాల మీద పడిపోయి ఇక తెగ ఏడిచేసి ముద్దులు పెట్టేసుకొని ఇక నానా గందరగోళం అంతా చేస్తారు. We don't know to which devil that thing belonged. ఆ ఏ దయ్యం పాదాలు అవి మనకు తెలియదు. But it says there in the book of Acts, అయితే అపోస్తల కార్యంలో మనం చూసినట్లయితే when Jesus went up, the clouds received him. యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు మేఘాలు ఆయన్ని స్వీకరించాయి. And an angel appeared to the disciples దేవదూత శిష్యులకు కనబడ్డాడు. and said this, ఆయన ఏమని చెప్పాడంటే, just as he went up, he's going to come down. ఆయన ఇప్పుడు ఏ రీతిని ఆకాశమున కొనిపోబడ్డాడో అదే రీతిని ఆయన తిరిగి రాబోతున్నాడు. You can read that verse if you find. ఆయన 10వ వచనం, 1వ అధ్యాయం 10వ వచనం అపోస్తలుల కార్యం. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు వారి ఎదుట నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన ఈ యేసే
ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. The same Jesus, అదే యేసుక్రీస్తు ప్రభువారు, which is taken up from you into heaven, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసు shall so come in like manner అదే రీతిగా మరలా తిరిగి రాబోతున్నాడు. as ye have seen him go into heaven. ఆయన పరలోకమునకు వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడో అదే రీతిగా తిరిగి రాబోతున్నాడు. How does he go up? ఆయన ఎలా వెళ్ళాడు? He went in the clouds. ఆయన మేఘముల మధ్య కొనిపోబడ్డాడు. How is he coming back? ఆయన ఎలా తిరిగి రాబోతున్నాడు? He's coming back in the clouds. ఆయన మరలా మేఘములపై తిరిగి రాబోతున్నాడు. Now look at Zechariah chapter 9. జకరియా గ్రంథం 9వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Zechariah chapter 9 and verse 1. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం దయచేసి చూద్దాం. 9:1. Yes. హద్రాకు దేశమును గురించి దమస్కు పట్టణమును గురించి వచ్చిన దేవోక్తి. Maybe not that. I think I got the verse wrong. But you can read that verse also. ఏలైనగా యెహోవా సర్వనరులను ఇశ్రాయేలు గోత్రముల వారందరినీ లక్ష్యపెట్టువాడు గనుక దాని సరిహద్దులను ఆనుకొని ఉన్న హమాతును గూర్చి జ్ఞాన సమృద్ధి గల సీదోనులను గూర్చి అది వచ్చెను. You can keep reading. తూరు పట్టణపు వారు ప్రాకారము గల కోటను కట్టుకొని ఇసుక రేణువులంత విస్తారముగా వెండిని వీధుల్లోని. It says, when the eyes of man as of all the tribes of Israel shall be toward the Lord, in verse 1. మొదటి వచనం. Does it talk about the eyes of man? ఏలైనగా సర్వనరులను ఇశ్రాయేలు గోత్రపు వారందరినీ లక్ష్య పెట్టువాడు గనుక. Oh, I don't know what that means. Here it says, the eyes of man and the eyes of Israel will be on the Lord. ఇశ్రాయేలుల మరి కళ్ళును సర్వ మానవుల కళ్ళును ఆ సరిహద్దు వైపు ఉండును అని దాని అర్థం. That means they see him when they come down. అంటే ఆయన దిగి వచ్చినప్పుడు వారు ఆయన్ని చూడబోతున్నారు. Now look at Zechariah 12 and verse 10. మరి 12వ అధ్యాయం 10వ వచనం చూడండి. జకరియా గ్రంథం. దావీదు సంతతి వారును యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందుచు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. You can imagine the scene. ఒక్కసారి ఆయన దిగి వచ్చినప్పుడు ఆ చిత్రాన్ని ఒకసారి ఊహించుకోండి. He's riding on a white horse. ఆయన తెల్లని గుర్రం మీద వస్తున్నాడు. And he's surrounded by clouds. ఆయన మేఘముల చేత కప్పబడ్డాడు. And he's coming down. ఆయన క్రిందికి దిగి వస్తున్నాడు. And the whole world can see him. ప్రపంచమంతా ప్రతి నేత్రం ఆయన్ని చూస్తుంది. And all the children of Israel who are left alive in the tribulation can see him. మరి శ్రమల కాలంలో మరి ఉన్నటువంటి జీవించి ఉన్నటువంటి ఇశ్రాయేలులందరూ కూడా ఆయన్ని చూడబోతున్నారు. And they start crying when they see him. వారు ఆయనను చూచినప్పుడు ఏడుస్తున్నారంట. In bitterness they cry. వారు మరి చాలా వేదనతో ఏడుస్తూ ఉన్నారు. Why? ఎందుకు? Because they have pierced him. ఎందుకంటే వారు ఆయనను పొడిచారు గనుక. Just like we have read in Revelation 1:7 and 8. ప్రకటన గ్రంథం 1:7-8 మనం చదివినట్టుగా ఆయనను పొడిచిన వారును ఆయనను చూతురన్నటువంటి మాట ప్రకారం. This is a reference to the second coming of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క రెండవ ఆగమనకు సంబంధించినటువంటి వచనం. Look at Matthew 24 verse 30. మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనాన్ని ఒకసారి చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. Can you imagine that? ఒకసారి ఊహించుకోండి. He's coming back. ఆయన తిరిగి రాబోతున్నాడు. And all these people who have been worshipping the beast saying he's our God. ఈ మృగమును ఆరాధించేటువంటి వారందరూ ఈ దేవుడని ఏ మృగమునుగైతే ఆరాధిస్తున్నారో వారందరూ కూడా will see him. ఆయన్ని చూడబోతున్నారు. The Jesus about whom we have preached to the world. మరి ఏ క్రీస్తుని గురించి అయితే లోకానికి మనం ప్రకటించామో ఇంతకాలం, The Christ whom the world has rejected. ఏ క్రీస్తునైతే లోకమంతా తృణీకరించిందో They're going to see him come back.
ఆయన తిరిగి రావటం ఈ లోకమంతా చూడబోతున్నది. And they are going to cry when they see him come back. వారు ఆయనను చూచినప్పుడు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. Because he comes with the clouds of heaven. ఆయన మేఘారూఢుడై రాబోతున్నాడు. And with power and great glory. ఆయన మహిమతోను మహామహిమతోను ఆయన తిరిగి రాబోతున్నాడు. And the whole world will be filled with his glory. భూమి మీద ఉన్నటువంటి ఆ భూమి అంతా కూడా దేవుని మహిమతో నింపబడుచున్నది. But you see, you have to make this differentiation between the second advent and the rapture. అయితే మనం ఇక్కడ ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించాలి. రెండవ రాకడను గురించి సంఘం ఎత్తబడటాన్ని గురించినటువంటి విషయాన్ని మనం గమనించాలి. Here at the second advent, ఇక్కడ రెండవ ఆగమనంలో every eye shall see him. యేసుక్రీస్తు రెండవసారి ఆయన భూమి మీదికి దిగి వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది. Every eye. ప్రతి నేత్రము. But here at the rapture, కానీ మనము సంఘముగా పైకెత్తబడినప్పుడు again he comes with the clouds. ఆయన కూడా మేఘాల మీద వస్తాడు. But కానీ only the church will see him. అప్పుడు ఎవరు చూస్తారు? కేవలం సంఘం, విశ్వాసులు మాత్రమే. Only the believers or the body of Christ will see him. క్రీస్తు శరీరంలో భాగమైనటువంటి విశ్వాసులు మాత్రమే ఆయన్ని చూస్తారు. Look at 1 Corinthians chapter 15. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. And verses 50 to 53. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50 నుండి 53 వచనాలు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. దయచేసి గమనించండి. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగాని మనందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. You see that it's called a mystery. అది మర్మము అని చెప్పబడుతుంది. That means it's secret. అంటే అదొక రహస్యం అని అర్థం. Only the church will see him, because in a moment, in the twinkling of an eye, will be gone. సంఘం మాత్రమే ఆయన్ని చూడగలదు. ఎందుకంటే ఒక్క క్షణంలో మనం మార్పు చెంది ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం, మధ్యాకాశంలోకి. Nobody will be able to see us go. మనం వెళ్ళటము, ఇదిగో ఫలానా వాళ్ళు వెళ్తున్నారని ఎవరు చెప్పడానికి వీల్లేదు. You know probably what will happen? ఏం జరుగుతుందో తెలుసా? Let's say we are like this. మరి మేము ఇలా ఉన్నాం అనుకోండి. You're all sitting here. మీరందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. And when the rapture happens, ఒకవేళ మరి యేసుక్రీస్తు సంఘం ఎత్తబడవలసి వస్తే suddenly we will disappear. క్షణంలో మేము మాయమైపోతాం. All saved people. రక్షింపబడిన వారందరూ మాయమైపోతారు. But what will be left behind? మేమంటే మేమిద్దరం వెళ్తాం అనుకోండి భయపడుతున్నారేమో. That's what I said. మనందరం క్షణంలో మార్పు చెంది ఎత్తబడతాం. What will be left behind? మరి ఏం విడవబడుతుంది ఇక్కడ? Our clothes, మన బట్టలు, probably soaked in blood, our own blood. మన వస్త్రాలు ఎక్కడ పడి ఉంటాయంటే మన సొంత రక్తంలో ముద్దగా పడి ఉంటాయి. Because flesh and blood do not ఎందుకంటే ఈ inherit. వచనాన్ని ఆధారం చేసుకొని రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొన నేరవు. We are given glorified bodies. మనకి మహిమా శరీరాలు We are ఇవ్వబడతాయి. given a robe of righteousness. మనకి నీతి వస్త్రం ఇవ్వబడుతుంది. So people will see this horrific scene. కాబట్టి ఇక్కడ భూమి మీద విడబడినటువంటి వారు ఈ భయంకరమైన దృశ్యాన్ని వాళ్ళు చూస్తారు. Blood everywhere. ఎక్కడ చూసినా ఏం కనబడుతుంది? రక్తము. Not our bodies are not left behind. మన శరీరాలు అక్కడ విడబడలేదు, మన వస్త్రాలు, మన రక్తం. And we'll be gone. మనం రెప్పపాటులో మార్పు చెంది మధ్యాకాశంలో ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. They won't see Jesus. వారు యేసును చూడరు. భూమి మీద ఉన్న వారు They ఎవరు won't hear his voice. ఆయన స్వరాన్ని కూడా వాళ్ళు వినరు. So what will they say? వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? Oh, all these Christians, ఓ ఈ క్రైస్తవులందరూ they have disappeared. వారు అదృశ్యమైపోయారు. You know why? ఎందుకో తెలుసా? Because they are wicked people. వారు చెడ్డ ప్రజలు, భయంకరమైన వాళ్ళు గనక కనబడకుండా పోయారు అనుకుంటారు. Because they don't love people. ఎందుకంటే వారు మనల్ని ప్రేమించట్లేదు. If you love people, నీవు ప్రజల్ని ప్రేమిస్తే you will accept them as they are. వారు ఎలా ఉన్నారో అలాగ వారిని అంగీకరిస్తావు. You will not tell them believe in Jesus Christ. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు అని నువ్వు వారికి చెప్పలేవు. You believe in your God, I believe in mine, let's be వాళ్ళ brothers. ఆలోచన ఏంటంటే
నీ దేవుని నువ్వు నమ్ముకో, నా దేవుని నమ్ముకుంటాను, కానీ మనందరం కలిసి అన్నదమ్ముల వలె ఉండాలి. Right? That's the world. ఇదేనా లోకం చెప్తున్న మాట? So they will say they hate us. వాళ్ళు ఏమంటారంటే, మరి ఈ క్రైస్తవులు మనల్ని ద్వేషిస్తున్నారని వాళ్ళు చెప్పుకుంటారు. They don't mix in society well. సమాజంతో ఈ క్రైస్తవులు ఎప్పుడు కూడా కలుసుకోరు. So some great power has killed them all and destroyed them. ఏదో గొప్ప శక్తి వచ్చింది, ఈ భయంకరమైన చెడ్డవారైనటువంటి క్రైస్తవులందరినీ చంపేసింది, అందుకే వాళ్ళు కనబడకుండా పోయారని చెప్పుకుంటారు. But we know that we are going to be with the Lord. కానీ మనకు తెలుసు మనం నిత్యం ఆయనతో కూడా ఉండబోతున్నాం. One more verse before we close in Revelation. ముగించక ముందు మరొక వచనాన్ని మనం చూద్దాం. Look at verse 8. రెవల్యూషన్ Chapter 1 verse 8. మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని మరొకసారి మనం చూద్దాం. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు ప్రభు సెలవిచ్చుచున్నాడు. This verse says that he is Alpha and Omega. ఆయన అల్ఫా ఒమేగా అని బైబిల్ చెప్తున్నది. The beginning and the ending. అంటే మరి ఆదియు అంతము ఆయనే. Says the Lord, which is, which was and which is to come. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే. What is this talking about? ఇది దేని గురించి మాట్లాడుతున్న మాట? Now look at verse 11. 11వ వచనం ఒకసారి చూడండి. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతీరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వెంటనే. Chapter 1 verse 11. Yeah. I am Alpha and Omega, the first and the last. Oh, that's a mix-up. In verse 11 it says, can you read verse 10 please? ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాయమని చెప్తున్నాడు. Oh, that's very strange. Somewhere there in that passage, in verses 11 through 16 is a description of Jesus Christ. Is it not there? 11 నుండి 16 వచనాల్లో యేసుక్రీస్తుని గురించినటువంటి వర్ణనంతా మనకు అక్కడ కనబడుతుంది. Where does it say I'm Alpha and Omega? 8th verse. Oh, it's in 8th verse. No, 8 we have already read, but again it's there in verse 11 in the English Bible. It says in 18th verse. Okay. మొదటి వాడను కడపటి వాడను. That one? Okay, can you read that? నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. Can you just read verse 11 once again? Let's see what is there. ప్రభు దినమందు ఆత్మవశుడని ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతీరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని తిరగగా 7 సువర్ణ దీపస్తంభములు, 7 దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధౌలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరయిచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తారమైన జల ప్రవాహ ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచెల గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగా చచ్చిన వాని వలె ఆయన పాదముల యుద్ధ పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. All right, so it's very sad that a big portion of verse 11 is removed from the Telugu Bible. తెలుగు బైబిల్లో మరి చాలా పెద్ద మాట తొలగించబడింది. Brother, Pastor, can you please repeat this in Telugu? It says, I am Alpha and Omega. నేను అల్ఫయు ఒమేగానై ఉన్నాను. The first and the last. నేను మొదటి వాడను ఇట్ సేస్ ఇన్ ఫుట్ నోట్స్ దే హావ్ గివెన్. Oh, there it is. అల్ఫా ఒమేగా దగ్గర ఫుట్ నోట్స్ ఇచ్చి ఆది అంతము నేనే అని అక్కడ రాశాడు. So
In verse 8, it is God the Father who is saying, I am Alpha and Omega. 8వ వచనంలో తండ్రి అయిన దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే అల్ఫయు ఒమేఘయు నేనే అని చెప్తున్నాడు. In verse 11, 11వ వచనంలో Jesus is saying, I am Alpha and Omega. యేసుక్రీస్తు అంటున్నాడు నేను అల్ఫా ఒమేఘ అని అంటున్నాడు. That means Jesus Christ is claiming to be God himself. అంటే యేసుక్రీస్తు ప్రభువారు నేను దేవుడను అని తానే మాట్లాడుతున్నాడు. Isn't it? అర్థమవుతుందా? Many people say Jesus is not God. చాలా మంది ఇప్పుడు ఏమని వాదిస్తున్నారంటే యేసుక్రీస్తు దేవుడు కాదు అని వాదిస్తున్నారు. We have spoken about the Jehovah's Witnesses earlier. యెహోవా సాక్షుల గురించి మనం ఇందాక ప్రస్తావించుకున్నాం. You know what they teach? వాళ్ళు ఏమని బోధిస్తారు తెలుసా? That God the Father created Jesus Christ. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని సృష్టించాడు కాబట్టి And Jesus created the world. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని సృజించాడు, యేసుక్రీస్తు సృష్టిని సృజించాడు. You know where that comes from? ఈ మాటలు ఎక్కడి నుండి వస్తాయి తెలుసా? In pagan religions. మరి అన్య మతంలో నుంచి. Even in Hinduism this concept is there. మరి హైందవుల్లో కూడా ఇదే సిద్ధాంతం కనబడుతుంది. There is a being called Brahman, not Brahma, Brahman. బ్రహ్మన్ అన్నటువంటి ఒక జీవి. He created Brahma. ఆయన బ్రహ్మన్ని సృష్టించాడు. And Brahma created the world. బ్రహ్మన్ అనేటువంటి వాడు బ్రహ్మను సృష్టించాడు, ఈ బ్రహ్మ సృష్టిని చేశాడు అని చెప్తూ ఉంటారు. That's exactly how they interpret the Bible. బైబిల్ని కూడా వాళ్ళు అలాగే తర్జుమా చేస్తూ ఉంటారు. God created Jesus Christ, Jesus Christ created the world. దేవుడు మొదట యేసుక్రీస్తు సృజించాడు, తర్వాత యేసుక్రీస్తు సృష్టిని కలగజేశాడు అని చెప్తూ ఉంటారు. If that is the case, ఒకవేళ అదే వాస్తవం అయితే Jesus Christ is not God. అది వాస్తవం అయితే యేసు దేవుడై ఉండడు. But Jesus says, I am Alpha and Omega. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? నేను అల్ఫయు ఒమేఘయును అని చెప్తున్నాడు. He said, before Abraham was, I am, he said. అబ్రహాము కంటే నేను ముందున్నటువంటి వాడను. That means he's saying, I am of the Old Testament. He's claiming the title for himself. అంటే నేనే ఆయననని చెప్తున్నాడు, నేను ఉన్నవాడను. That's right. He is the Jehovah of the Old Testament. ఆయన పాత నిబంధనలో ఉన్నటువంటి యెహోవా ఉన్నాడు. Jesus Christ is nothing less than God. యేసుక్రీస్తు దేవుని కంటే తక్కువైన వాడు ఎంత మాత్రమును కాదు. He is God manifest in the flesh. మరి దేవుడు మానవుడిగా అవతరించినటువంటి వాడు. Now look at chapter 21 verse 6 of Revelation. ప్రకటన గ్రంథం 21. అరే కొద్దిసేపు బయటికి తీసుకెళ్తామా? ప్రకటన గ్రంథం 21:6. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి నేనే అల్ఫయు ఒమేఘయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను, దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. Look at chapter 22 verse 13. 22వ అధ్యాయం 13వ వచనాన్ని దయచేసి ఒకసారి మనం చూద్దాం. Verses 12 and 13. 12-13 వచనాలు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతివానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఒమేఘయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. Jesus is claiming the title that belongs to God. తండ్రి అయిన దేవునికి సంబంధించినటువంటి బిరుదును తన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు క్లెయిమ్ చేస్తూ మాట్లాడుతున్నాడు. Are you mad, Jesus? యేసయ్యా నువ్వేమైనా వెరివాడవా? You are a human being. నీవు మానవుడివి కదా. How can you call yourself Alpha and Omega? నిన్ను నీవు అల్ఫా ఒమేగా అని నువ్వు ఎలా పిలుచుకోగలవు అని మనం అనవచ్చు. That's because he is not just a human, he is God. దాని అర్థం ఏంటంటే ఆయన కేవలం మానవుడు కాదు, ఆయన దేవుడై ఉన్నటువంటి వాడు. He not only says he's Alpha and Omega, నేను అల్ఫా ఒమేగాని మాత్రమే ఆయన చెప్పటం లేదు, but he also says I'm the first and the last. నేను మొదటి వాడను, నేను ఆదియు అంతమని చెప్తున్నాడు. The last verse I want you to turn to. నేను మీకు చూపించవలసిన చివరి వచనం. Look at Isaiah chapter 44. యెషయా గ్రంథం 44వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. And look at verse 6. 44వ అధ్యాయం 6వ వచనాన్ని దయచేసి మనం చూద్దాం. ఇశ్రాయేలు రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. You see that? God is saying, beside me there is no God.
నేను తప్ప ఏ దేవుడు లేడని దేవుడు మాట్లాడుతున్నాడు. And he's saying, I am first and the last. మరలా ఏమంటున్నాడు? నేను మొదటి వాడను, కడపటి వాడను. What is Jesus saying? యేసుక్రీస్తు ప్రభువు ప్రకటన గ్రంథం 21 ఏమంటున్నాడు? I am first and I am last. నేను మొదటి వాడను, కడపటి వాడను అంటున్నాడు. What does that mean? దాని అర్థం ఏంటి? That means because there is only one God, ఒక్కడే దేవుడు ఉన్నాడు అని మనం నమ్మితే Jesus Christ is that God. యేసు క్రీస్తే ఆ దేవుడై ఉన్నాడు. Brethren, the one who died for your sins and mine and rose up again దేవుని బిడ్డలారా, ఎవరైతే మన పాపాల కొరకు చనిపోయి మరలా తిరిగి లేచాడు is God himself. ఆయన దేవుడే. The blood that he shed on the cross for your sins and ఆయన mine కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు కార్చినటువంటి రక్తం is the blood of God. అది దేవుని యొక్క రక్తం. He is the Alpha and Omega, ఆయన అల్ఫా ఒమేగా ఉన్నవాడు. the beginning and the end, ఆయన మొదటివాడు, కడపటివాడు. the first and the last. ఆయన ఆదియు అంతమై ఉన్నటువంటి వాడు. This is the God who is coming back to the earth ఈ దేవుడే మరలా భూమి మీదికి తిరిగి to రాబోతున్నాడు. rule as King of Kings and Lord of Lords. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా పరిపాలన చేయటానికి. And he says, learn everything in this book about me. ఈ పరిశుద్ధ గ్రంథంలో నన్ను గురించి రాయబడిన విషయాలన్నీ నేర్చుకోండి అని చెప్తున్నాడు. You know what he said to the Pharisees ఆయన పరిశీలతో ఏమని చెప్పాడు తెలుసా? in the Gospel of John chapter 5? యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే He says, search the scriptures. మరి వాక్యమును పరిశీలించండి. Ye think in them there is life. మరి You think that there is life in the scriptures. మరి అక్షరంలో మరి వాక్యములో జీవమున్నదని మీరు అనుకుంటున్నారు. But these are they which testify of me. ఇదిగో ఇవి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నటువంటి మాటలే. From Genesis to Revelation. ఆదికాండము నుండి మరి ప్రకటన గ్రంథం వరకు This book is talking about Jesus Christ. ఈ పుస్తకమంతా యేసు క్రీస్తుని గురించి మాట్లాడుతున్నది. And when you come to the book of Revelation, ప్రకటన గ్రంథానికి నువ్వు వచ్చినప్పుడు, the last book of the Bible, పరిశుద్ధ గ్రంథంలో చివరి పుస్తకం, it goes to a level that you cannot imagine. నీవు ఊహించనటువంటి స్థితిలోనికి ఈ పుస్తకం వెళ్తున్నది. Because 65 books talk about Jesus. 65 పుస్తకాలు యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నాయి. And the 66th book is the revelation of Jesus Christ. ఈ 66వ పుస్తకం యేసుక్రీస్తుని గురించిన ప్రత్యక్షతను తెలియజేస్తున్న పుస్తకం. What a wonderful book it is. ఎంత అద్భుతమైన పుస్తకం అండి ప్రకటన గ్రంథం. It's a direct revelation of Jesus Christ. యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రత్యక్షత నేరుగా తెలియజేస్తున్నటువంటి పుస్తకం. That's why it's important we study it. అందుకొరకే ప్రకటన గ్రంథాన్ని నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం. When we study the book of Revelation, మనం ప్రకటన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు, the things that are going to happen in the tribulation శ్రమల కాలంలో జరగబోతున్నటువంటి సంభవాలు are written there. అక్కడ రాయబడి ఉన్నాయి. But you know what you're going to see? మనం ఏం చూడబోతున్నాం తెలుసా? The things that are going to happen in the tribulation శ్రమల కాలంలో జరగబోతున్న సంభవాలు are happening today in the world around us. ప్రస్తుతం లోకములో ఆరంభమైన జరుగుటం మనం చూస్తున్నాం. That tells you అంటే ఇది మనకి ఏమని తెలియజేస్తుందంటే, that our blessed hope is just around the corner. మన ధన్యకరమైనటువంటి నిరీక్షణ ఎంతో దూరంలో లేదు, అతి సమీపముగా ఉన్నది. I don't know about you, but when I read these things, మీ గురించి నాకు తెలియదు కానీ నేను ఈ వచనాలు చదువుతున్నప్పుడు I'm thrilled. నేను చాలా థ్రిల్కి గురవుతున్నాను. And my heart is filled with a sense of anticipation. నా హృదయం అంతా కూడా నిరీక్షణతో ఎదురు చూస్తున్నారు. I'm sure it's the same with you. మీలో కూడా అలాంటి నిరీక్షణ ఉన్నదని నమ్ముతున్నాను. It's going to happen very soon. అది అతి త్వరలో జరగబోతున్నటువంటి సంభవం. But meanwhile, let's look at the world through a biblical perspective. అప్పటి వరకు లోకంలో జరుగుతున్నటువంటి వాటిని బైబిల్ ఆధారంగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. Let us pray. ప్రార్థన చేద్దాం.